వెల్కమ్ టు మై స్పెషల్. చింతకాయల కాలం కదండి, 10 నిమిషాల్లో చింతకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చింతకాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు 2 చింతకాయలు, అంటే మనకు ఎంత క్వాంటిటీని బట్టి ఉంటుందని నేను ఇప్పుడు కొంచెమే చేస్తున్నాను. అందుకే 2 చింతకాయలు, 4 పచ్చిమిర్చి, వేయించిన పల్లీలు, కొత్తిమీర తరుగు, ఉల్లిపాయ, తరిగిన ఉల్లిపాయ, చిటికెడు పసుపు, రుచికి తగినంత ఉప్పు, కొంచెం నూనె. 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. పచ్చడి తయారీ విధానానికి దీంట్లో నుండి రసం తీసుకోవాలి. చింతకాయ పచ్చడి తయారు చేసుకునే విధానాన్ని చూద్దాము. ఉడకబెట్టిన చింతకాయలు ఉన్నాయి కదండి, వీటి నుండి ఇలా రసాన్ని తీసుకుందాం. ఎందుకంటే ఇవి ఇలాగే మనము పేస్ట్ చేసుకున్నామంటే దీనికి ఉన్నటువంటి పొట్టంతా మనకు తగులుతూ ఉంటుంది, బాగోదల. ఈ రసాన్ని ఇలా వడగట్టుకుందాం. ఇలా వడగట్టుకుందాం. చాలండి, ఇంట్లో కొంచెం స్టవ్ వెలిగించి బాండి పెట్టి కొంచెం ఆయిల్, ఎక్కువగా అవసరం లేదండి. పచ్చిమిర్చి వేయించుకోవాలి. దోరగా వేయించుకోవాలి. అలా వేగుతున్న పచ్చిమిర్చిలో రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు, ఆయిల్ లేకుండా కూడా వేయించుకోవచ్చు, మన ఇష్టం అండి. కొంచెం వేగడానికి సరిపడా ఆయిల్ వేసుకుంటే మన ఇష్టం, వేసుకోకపోయినా మన ఇష్టము. పచ్చిమిర్చి వేగుతుంటే కమ్మటి వాసన అనేది వస్తుంది, కమ్మగా వస్తుంది. చూడండి, వేగుతున్నాయి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ జార్లో ఇందాక మనం వేయించుకున్న పల్లీల ప్లేస్లో కొంతమంది నువ్వులు కూడా వేస్తుంటారండి, అది మన ఇష్టం. వేయించుకున్న పల్లీలైనా వేసుకోవచ్చు, నువ్వులైనా వేసుకోవచ్చు, 2 కలిపి కూడా వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. వేయించిన పచ్చిమిర్చి, చూడండి, చిటికెడు ఉప్పు, ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ చింతకాయ రసం వేస్తూ కలపాలి. చూసారు కదండి, ఇలా పల్లీలు పచ్చిమిర్చి పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్లో మనం ఇందాక తీసినటువంటి చింతకాయ గుజ్జు పోసుకోవాలి. పోసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా తయారైంది. దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటాం. చింతకాయ పచ్చడి మనకు రెడీ అయింది. చూసారు కదండి, చింతకాయ పచ్చడి రెడీ. దీనిపైన ఇలా ఉల్లిపాయలు కలుపుకొని వేడి అన్నంలో కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మనము పల్లీలు ఎన్ని ఉంటాయో దానికి సరిపడా చింతకాయ రసం అనేది వేసుకోవాలి. చింతకాయ రసం మరీ ఎక్కువ వేసుకుంటే పుల్లగా ఉంటుంది, చూసి వేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను